ప్రేక్షకులందరికీ నమస్కారం. కీప్ ఇట్ షార్ట్. ఒకసారి శ్రీలేఖ గారు ఒకసారి వస్తారా? జనరలీ ఫస్ట్ ఐ థింక్ వీ షుడ్ కంగ్రాచులేట్ హర్ అండి, ఎందుకంటే షీఈ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలామంది ఆడవాళ్ళు భయపడతారు ఇండస్ట్రీకి రావటం అంటే. చాలామంది కలుస్తూ ఉంటారు, యూ వెరీ టాలెంటెడ్ కదా, ఇండస్ట్రీకి రావచ్చు కదా, అమ్మో ఇండస్ట్రీ అని అందరిదారు అంటారు. సో ఇండస్ట్రీ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ద ఇండస్ట్రీ ట్రీట్స్ యూ ద వే యూ వాంట్ బీ ట్రీటెడ్. సో ఐ థింక్ ఈవిడ ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సినిమా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ అందరికీ, గోపి గారికి, డైరెక్టర్ గారికి, నాగేశ్వర గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్. థాంక్యూ. నమస్కారం. లక్కీ మీడియా యూనిట్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రెస్కి నా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ థ్యాంక్ గోపి అన్న. యాక్చువల్లీ ఇంకొకసారి రోజు చెప్పినట్టు గోపి అన్న కూడా మనకి ఫ్యామిలీ లాగానే. అండ్ నాగేశ్వరరావు గారు, మన బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం చూస్తుంటే, పోస్టర్స్ చూస్తుంటే, లేదంటే ఆ పేరు చూస్తే డెఫినెట్గా వెళ్ళి ఈ ఫిలిం చూడాలని అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఫిలింని కొన్ని ప్యాంప్లెట్స్ కూడా గోపి అన్న చూపించారు. అది చూసి చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా ఒక మంచి కామెడీ, మంచి అన్ని ఎమోషన్స్ ఉన్న ఫిలిం అవుతుందని డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ శ్రీలేఖ గారికి, భాస్కర్ భట్ల గారికి, అండ్ శివాజీ, సోనియా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హోల్ యూనిట్కి, అండ్ వాసు గారికి, దిస్ వాంట్ టు గివ్ దెమ్ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. Thank you everyone for being a part of this show. I'll make it short and sweet. All the best to Gopi Anna for this project, and to the entire team, God bless you all. Thanks. Gopi is known to me for a long time, and Gopi and me have been working on 2 films now together. And the kind of work he has done in the cinema and the kind of input of graphic work he has done, little bit of things I've seen and some part of it here. I wish Gopi and the whole team all the best. అరగంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను పేరు గుర్తు పెట్టుకుంటాను. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈ కథ నాకు గోపి గారు నాకు చాలా మంచి ఫ్రెండ్. సో ఆయన నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. సో శివాజీ గారికి, గోపి గారికి, అలాగే శ్రీలేఖ గారికి, మా గురువు గారు అంటే ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను వచ్చాను ఈ ఫీల్డ్కి. సో రాజన్ ప్రసాద్ గారికి, ఐ విష్ ఎవ్రీ వన్ ద టీమ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ముందుగా చిత్ర సంగీత దర్శకురాలు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. నాకు బాగా ఇష్టడు భాస్కర్ భట్ల గారు, అలాగే మిగతా రచయితలందరూ కూడా చాలా అద్భుతంగా. నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక పెద్ద టెన్షన్ అండి, ఆ భోజ్పురి అమ్మాయిని చూస్తుంటే విపరీతమైన టెన్షను. ఎక్కడ ఏం ఊడిపోతుందో అని భయం, టెన్షన్. దేవుడా ఈ ఫంక్షన్ బాగా జరగాలని ఒకటి దేవుడు మొక్కుంటుంది. ఏదైనా పొరపాటు జరుగుతుంది ఎలాగని. అసలు అక్కడేమో దేవకృష్ణ శర్మ గారు అలా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి దైవత్వం ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు. పాపం ఆయన చూసారా, కాలు మీద కాలేసాడు అప్పటికి. పెద్దలు నాగఫణి శర్మ గారు అసలే పంచితోటి ఉంటారు ఆయన. అంతే నేను చెప్పేది. ఎందుకంటే మనం చక్కగా ఫంక్షన్ చేసుకున్నప్పుడు చక్కగా రావాలి. అదిగో మా జేజమ్మ వచ్చింది, నా బంగారం, నా బంగారు తల్లి. హైట్ మ్యాచ్ అవ్వక కానీ, లేకుంటే ప్రతి సినిమాలో నా పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసేది అనుష్క. ఈ ఆడియో అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించాలని, అలాగే ఈ సినిమాలో ఒక విషయం చెప్పేసి, శ్రీలేఖ గారు దరిదాపు చేసినటువంటి మ్యూజిక్ చేసినటువంటి ప్రతి సినిమాలో దరిదాపు నేను యాక్ట్ చేశా. గుడ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ ఇస్తారు. నాకు బాగా అద్భుతంగా ఇష్టం ఆవిడ సంగీతం అంటే. గాడ్ బ్లెస్ యూ అండి, ఆల్ ద బెస్ట్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు సునైనా హెగ్డే. ఐఎమ్ బేసికలీ అ కన్నడిగా, but I represent North right now. I am doing good work in Bhojpuri industry, and this year I have been awarded as the best actress. It's my privilege to be here and be part of such a wonderful team. It's my pleasure and I'm highly privileged. I would thank Rupesh Garu and Gopi Garu to give me this opportunity to be here and show you my talent and entertain all of you, as you all have always given love to newcomers.
It's really wonderful to be here. Thank you so much. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. మానవ జీవితం 3 అంశాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి సృష్టి, ఒకటి స్థితి, ఒకటి లయ. ఈ మూడింటికి సంబంధించినవి ఈ 3 పేర్లు, 3 లోకాలు. సృష్టికి సంబంధించింది బ్రహ్మలోకం, స్థితికి సంబంధించింది భూలోకం, లయకు సంబంధించింది యమలోకం. ఈ 3 ప్రధానమైనవి. ఏ జీవికైనా ఏ ప్రాణికైనా ఈ 3 అంశాలతో సంబంధం ఉంటుంది. ఈ 3 అంశాలను అంటే ఒక పౌరాణికాన్ని, ఆధునికత్వాన్ని ఫ్యాంటసీగా జోడించి అద్భుతమైనటువంటి కథా సంవిధానంతో నాకు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఇది తప్పకుండా చాలా ఘన విజయాన్ని సాధిస్తుంది అని నాకు అనిపించింది. అట్లాగే గోపి గారు నిర్మాత చాలా నిబద్ధతతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ద హీరోయిన్ ఆఫ్ ద ఈవినింగ్ మా శ్రీలేఖ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటేనే అమ్మాని అంటేలా అని పెంచిన తల్లి గురించి చాలా అద్భుతంగా మంచి వండర్ఫుల్ ట్యూన్లో అందరికీ మదిలో ఎప్పటికీ కలకాలం నిలిచిపోయిన ట్యూన్ ఒకటి ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఒరిజినల్ తల్లి గురించి ఒక అద్భుతమైన సాంగ్ ఇప్పుడే మనందరం చూసాం. సో అలా చెప్పినా ఇలా చెప్పినా శ్రీలేఖ గారికే చెల్లుతుంది. సో నేటివిటీకి సంబంధించిన స్టోరీ అండ్ ఆ మ్యూజిక్ అంటే డెఫినెట్లీ ఎంఎం కీరవాణి గారు మనకి, తర్వాత ఎంఎం శ్రీలేఖ గారు గుర్తొస్తారు. అంత తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది సాంగ్స్లో. అండ్ మేడం గురించి చెప్పేదేం లేదు, షీఈ్ ఎ చైల్డ్ ప్రాడిజీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఆడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు ఫర్ మేకింగ్ మీ టు సింగ్ ఇన్ దిస్ ఆడియో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి ఆడియో అలాగే ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద క్రూ. లక్కీ మీడియా బ్యానర్లో నేను ఇది 4వ సినిమా. శివాజీ తోటి, శ్రీలేఖ గారితో ఎన్ని సినిమాలు వర్క్ చేశాను లెక్క కూడా చూసుకోలేదు. అన్ని సినిమాలు వేసాను. నా సొంత బ్యానర్ లాంటిది ఇది. సో అలాగే డైరెక్టర్ గోళ్ళపాటి నాగేశ్వరరావు గారు, ఆయన మంచి రచయిత, స్టేజ్ నుంచి వచ్చిన రైటర్ ఆయన. సో డెఫినెట్గా ఆ అనుభవం ఇక్కడ దర్శకుడిగా చాలా ఉపయోగపడి ఉంటుంది. సో ఆయనకి ఫస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. అలాగే శివాజీ తోటి వీళ్ళందరితో నేను చాలా కలిసి పనిచేశాను. ఒక పల్లవి వినిపించి నేను ముగిస్తాను. ఓ మనసా బాగున్నాదే నీ వరస, ఊహల్లో స్కేటింగ్ చేస్తున్నా. ఓ మనసా మార్చేశావే నీ వరస, నీ పేరే హమ్మింగ్ చేస్తున్నా. గగనానికి నిచ్చెన వేస్తూ విరబూసిన వెన్నెల కోస్తూ చెలి బొమ్మని ఎదలో పెయింటింగ్ చేస్తున్నానే. కనుపాపల రెప్పలు మూస్తూ నీ కోసం ఆలోచిస్తూ తీయని కలలతో ఫైటింగ్ చేస్తున్నానే నేనే. ఓ థ్యాంక్ యూ. మాట్లాడడం రాదు కానీ ఈ ఫంక్షన్లో ఇంతమంది ముందు పార్టిసిపేట్ చేసిన చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్ డబ్బులు మాకు, డైరెక్టర్ మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి, అందరికీ మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.